ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏదైతే వికలాంగుల హక్కుల పోరాట సమితి 2007లో స్థాపించబడి అప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద చేయడం జరిగింది. వికలాంగుల హక్కుల పోరాట సమితి రాకముందు, వికలాంగుల హక్కుల పోరాట సమితి వచ్చిన తర్వాత వికలాంగుల సమాజం పరిస్థితి. ఒకనాడు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఇక్కడ తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాకముందు వికలాంగుల పెన్షన్లు కానీ, వికలాంగుల ఆత్మగౌరవం కానీ లేదు. ఈరోజు వికలాంగుల పెన్షన్లు 4,000 రూపాయలు తీసుకుంటున్నాం అంటే అది వికలాంగుల హక్కుల పోరాట సమితి చేసినటువంటి ఉద్యమాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదే సందర్భంలో ఇవాళ అన్ని పార్టీలు మమ్మల్ని మోసం చేసుకుంటూనే వస్తున్నాయి. అధికారంకి వచ్చే ఒక మాట, అధికారం రాకముందు ఇంకొక మాట. ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో ఆసరా పెన్షన్లు వేస్తామని చెప్పేసి మాట ఇచ్చి వృద్ధులు, వితాంతులు, ఒంటరి మహిళల పెన్షన్లు 2,000 నుంచి 4,000 రూపాయలు చేస్తామని చెప్పేసి, వికలాంగుల పెన్షన్ 4,000 నుంచి 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి ఎన్నికలు హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంతవరకు కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవట్లేదంటే అది వికలాంగుల పట్ల నిర్లక్ష్యం అని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా తెలియజేస్తూ గుర్తు చేస్తున్నా, మరి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఏదైతే పక్కకున్నట్టు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండో, మేనిఫెస్టో పెట్టిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల నుంచి పెన్షన్, ఆయన అధికారంలో 3 నెలల నుంచి పెన్షన్ అమలు చేస్తే ఆయన ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండో, ప్రమాణ స్వీకారం చేసిన కాడికి వెళ్ళి వారు కట్టించిన డబ్బులు కూడా 3 నెలల డబ్బులు కట్టించిండు. అంటే పూర్తిగా నడవనటువంటి వికలాంగులకు 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు. మరి ఇక్కడ ఎందుకు తెలంగాణ గవర్నమెంట్లో, తెలంగాణ ప్రభుత్వం మా పట్ల నిర్లక్ష్యం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఇందిరా మిల్లు ఇస్తున్నారు. ఇందిరా మిల్లులో మా జీవనం ఉంది కదా, 2006 చట్టం ప్రకారం 5% రిజర్వేషన్ వికలాంగులకు కల్పించాలని, ఎక్కడ కూడా దాన్ని అమలు చేస్తలేదు. మరి వల్ల అదే సందర్భంలో బస్సులో పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం, రైల్లో ఉచితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం, బ్యాంకులో రుణాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు మాకు బ్యాంకు రుణాలు ఇవ్వదు? మీరు ఉపాధి చూపెట్టారు, మేము బతకడానికి ఉపాధి చూపెట్టారు, మా బ్యాంకు చేసిన రుణాలు మాకు ఇవ్వరు. మరి వికలాంగ సమాజం ఎట్లా బతుకుతుంది? ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఓట్లు వేయడానికంటే ముందు మా ఇళ్ళకి వచ్చి, నడనటువంటి వికలాంగుల ఇళ్ళకి వచ్చి ఎత్తుకొని పోయి ఓట్లు వేయించుకుంటారు కదా. మరి ఓట్లు వేసుకున్న తర్వాత అధికారులు ఖచ్చితంగా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? వాళ్ళ ప్రభుత్వం, అధికారం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ప్రతిపక్షంలో టీఆర్ఎస్ ఉన్నది, ప్రతిపక్షంలో బీజేపీ ఉన్నది, ప్రతిపక్షంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఎందుకు మా పట్ల ఎందుకు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి మాట్లాడతలేరు? అడగాల్సిందే కదా వాళ్ళు. మిగతా ఎన్నో సమస్యల మీద, ప్రభుత్వాల మీద మాట్లాడతారు కదా, స్టేట్మెంట్ ఇస్తారు కదా. ఇలా వికలాంగ సమాజం కనబడుతున్నది పార్టీల కానీ సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలా ఒంటరి మహిళలు, ఇలా వృద్ధులు, వితాంతులు, మా వికలాంగులు ఎందుకోసం ఈ మిగతా పార్టీ కూడా మాట్లాడతలేమంటే అన్ని పార్టీలకు మా పట్ల నిర్లక్ష్యం అని సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, ఎన్నికల మేనిఫెస్టోలో మేము అడగలే కదా, మాకు పింఛన్ పెంచాలి మేము అడగలే, అధికారం కోసం మీరే ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు కదా. మరి మేనిఫెస్టో పెట్టి ఇప్పటివరకు అమలు చేస్తున్నారంటే మా పట్ల నిర్లక్ష్యం. ఇప్పటికైనా మీరు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, అధికారం నుంచి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల నుంచి ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ మాకు కట్టియాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6,000 రూపాయల పెన్షన్లు మాకు కట్టియాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంత అయితే మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని సందర్భంలో మా పెన్షన్లు మాకు ఈ నెల మాకు జూన్ 2 తారీఖు అమలు చేస్తామని చెప్పేసి అన్నారు కదా. కొత్త పెన్షన్లు లేవు, ఊళ్ళలో గ్రామీణాల్లో కొత్తగా పెన్షన్లు లేవు. 10 సంవత్సరాల నుంచి వికలాంగుల పెన్షన్ ఇస్తలేరు, ఆసరా పెన్షన్ పెంచలేదు, ఆసరా పెన్షన్ అప్లికేషన్ కూడా తీసుకుంటలేరు, తీసుకునే ఆఫీసులకు మూలకుంటారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేము ఎక్కడో డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైతే మా పెన్షన్ అయితే మీరు ప్రధానంగా ఎజెండాగా పెట్టున్నారు కాబట్టి 6,000 రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేయాలి. అమలు చేయకుండా మాత్రం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు వికలాంగులారా హక్కుల కోసం, వికలాంగులారా హక్కుల కోసం VHPS
బా